ఒక నిశ్శబ్దమైన పచ్చిక బయలులో చిన్న చిలుక సియా ఉండేది. ఇతర పక్షుల కంటే ఎత్తుగా ఎగరడం ఆమెకు చాలా ఇష్టం. ఆకాశం అగ్రభాగాన్ని చేరగలగడం అనేది తనను అత్యంత ముఖ్యమైన పక్షిగా మారుస్తుందని ఆమె నమ్మేది. ఒక వెలుగు నిండిన ఉదయం సియా గర్వంగా ఎత్తుల్లో ఎగురుతుంటే క్రింద ఒక తాబేలు, టిమో, సన్నని వాగును దాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. నేను అతనికి సహాయం చేయలేను అని సియా అనుకుంది. నేను ఇంకా ఎత్తుకు ఎగరడం సాధన చేయాలి. కాని ఎంత ఎత్తుకు ఎగురుతుందో అంతగా ఆమె హృదయంలో ఏదో మెలకువ కలిగింది. టిమో కష్టపడుతూ ముందుకు సాగుతున్న ప్రతి అడుగు ఆమె మనసును తాకింది. సియా మృదువుగా దిగిపోయి, టిమో, నీకు సహాయం కావాలా? అని అడిగింది. టిమో కృతజ్ఞతతో నవ్వాడు. సియా నేలపై పడ్డ పొడవాటి కొమ్మను తీసుకుని వాగుమీద చిన్న వంతెనలా ఉంచింది. అడుగు అడుగుగా టిమో సురక్షితంగా దాటిపోయాడు. ఇతర జంతువులు చేరి సియాకి చప్పట్లు కొట్టాయి. ఆమె ఎత్తుకు ఎగిరినందుకు కాదు, ఆమె చూపిన కరుణకు. సాయంత్రం ఆకాశం బంగారు రంగులో మెరిసేటప్పుడు సియాకు ఒక అద్భుతమైన విషయం అర్థమైంది. భూమిపై ఉన్నవారిని మరచిపోతే ఎత్తుకు ఎగరడం విలువే లేకుండా పోతుంది. ఆమె మళ్లీ ఎగిరింది. ఈసారి రెక్కల కన్నా ఆమె హృదయం మరింత తేలికగా అనిపించింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి: దయ మనిషిని నిజంగా గొప్పవాడిని చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడం అత్యున్నత విజయం.